అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కాంగ్రెస్ పార్టీ యువనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. పార్లమెంటు సమావేశాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడు హోదా మరిచి రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ హిందువులు హింసావాదులు అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని, తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకి నిరసన వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు, హిందూ దేవతల మీద ఆయన కామెంట్ చేస్తూ హిందువులు వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు కనుక మీరు చెప్పినట్టు అదే విధంగా ప్రవర్తిస్తే మీరు దేశంలో ఎక్కడైనా తిలగలుగుతారా? రాహుల్ గాంధీ గారు, మేము హిందూ సంఘాల నుంచి మేము అడుగుతున్నాం, మీరు ఒక వ్యాఖ్య చేసేటప్పుడు మీ చిన్నపిల్లల చేష్టాలు ఇంకా తగ్గించుకోండి. మీరు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నారు, ఆ పదానికి వన్నె తెచ్చేలాగా మాట్లాడండి. హిందూ దేశంలో ఉంటూ హిందువులతో మీరు ఎలా మెలగాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మీ యొక్క ప్రతిపక్ష హోదాకి తగ్గట్టు మీరు మాట్లాడకపోతే హిందువులకి మీరు గ్యారెంటీగా హిందువుల పక్షాన్ని మేము అందరం చెప్తున్నాం, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకొని పోప్ అంతటి వాడు భారతదేశం అడుగు పెట్టాలంటే విమానం దిగి ఫస్ట్ అడుగు కింద పెట్టకుండా నిత్తిన మట్టి జల్లుకొని కాలు పెట్టిన గడ్డ భారతీయ గడ్డ. అటువంటి గడ్డలో పుట్టిన రాహుల్ గాంధీ గారు మీరు ఈరోజు చిక్కుపడాలి. కాస్త ఆలోచన విధానం కానీ మీరు ఇంకా మీ మెదడు ఏదైతే ఉందో ఇంకా అరికాల్లో నుంచి మోకాల్లో నుంచి కిందకి జారిపోయినట్టు అరికాల్లో పోయినట్టుంది. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మాడాలి. హిందూ సంఘాల గురించి, హిందువుల గురించి, భారతదేశంలో హిందువుల గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించాలా. ఈ అదే హిందువులు కనుక మీరు చెప్పిన అసత్యం మాట్లాడితే, ద్వేషం కనుక ఏదైతే నింపితే మీరు మీ తరతరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పుడు కూడా అధికారంలో ఉండే